మండల్ దివాస్ను పురస్కరించుకొని 7న జాతీయ స్థాయి ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ కన్వెన్షన్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చిరంజీవులు, పూర్ణచంద్రరావులు ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో ఓబీసీ విద్యార్థులు, ఓబీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై సమగ్రంగా చర్చిస్తామని కిరణ్ కుమార్ తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా ఓబీసీల పరిస్థితిలో ఎలాంటి మార్పులు లేవన్నారు. రాజకీయ, విద్య, ఉద్యోగం రంగాలలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇలాంటి అంశాలపై ప్రతి ఒక్కరికి సమగ్ర అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి మొదటిసారిగా తెలంగాణలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఒక నేషనల్ కన్వెన్షన్ పెట్టబోతున్నాం August 7th. ఎందుకంటే August 7th మండల్ దివాస్ అంటే ఏంటంటే 7 ఆగస్టు 1990లో మొదటిసారిగా ఈ మండల్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆయన 1980లో సబ్మిట్ చేస్తే ఆ టేబుల్ కి విపి సింగ్ గవర్నమెంట్ పార్లమెంట్ లో టేబుల్ చేసింది 1990. ఆ రోజున ఓబీసీ డే అలాగే మండల్ దివాస్ గా దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకున్న అదే రోజు మా నేషనల్ కన్వెన్షన్ జరుగుతుంది. మొదటిసారిగా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దేశంలో ఒక 1000 మంది డెలిగేట్స్ ఈ కన్వెన్షన్ లో పాల్గొంటారు, ఓబీసీ డెలిగేట్స్. మేము ఆగస్టు 7వ తారీఖు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో జాతీయ స్థాయిలో నేషనల్ కన్వెన్షన్, దాంతో పాటు మండల్ దివాస్ కార్యక్రమం నిర్వహించుకోవాలనుకుంటున్నాం. ముఖ్యంగా మండల్ యొక్క ప్రాముఖ్యత, ఆయన దేశంలో ఉన్న బీసీలకు ఏ విధంగా సేవ చేశారు, ఏ విధంగా బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చడం అనేది చాలా మంది ఇప్పుడున్న జెన్జీ కూడా చాలా మంది అవేర్నెస్ లేదు. సో ముఖ్యంగా బీసీలు చైతన్యం చేయడం కోసం, బీసీలో ఉన్న మహిళలు ఇంకా చైతన్యం చేయడం కోసం, అనగాన వర్గాల కోసం ఆయన పడ్డ కష్టంని, ఆయన త్యాగాన్ని ఆయన వృధా కాకుండా మా ఆర్గనైజేషన్ తరఫున, మా అధ్యక్షుడు మా కిరణ్ తరఫున, అదేవిధంగా మా నేషనల్ కోఆర్డినేటర్ మా వసుమతి యాదవ్ ఆధ్వర్యంలో మేము దీన్ని జాతీయ లెవెల్, అదేవిధంగా 2 రాష్ట్రాలు కూడా